ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబము ప్రభుపైనే ఆధారపడి జీవిస్తున్నాం. లోకములో ఎవరిపైన ఆధారపడినా వ్యర్థమని ప్రభు అయిన యేసయ్య వాక్యంలో చదివించినది నిజమని ఇప్పటికైనా నమ్మినా, మరి నమ్మిన వారు ప్రభు పైన ఆధారపడాలి. ఎలా ఆధారపడాలా? నీ అవసరతలు తీర్చటానికి, నీకు మంచి జరగడానికి కాదు. లోకములో ఉన్న పాపము నుంచి విముక్తి పొంది శాపములలో, లోక శాపములతో దేవుణ్ణి దూషించుట కంటే కూడా ప్రభువు పైన ఆధారపడే వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని పైన అధికమైన ప్రేమ చూపించాలి. లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ దేవుడు నాకు అన్ని చేయాలన్నా ఎక్కడి నుంచి చేస్తాడండి? చేయడు కదా. మరి కొన్ని దినములే మనం బ్రతకబోచున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉంటున్నామంటే ప్రభుని బట్టి నువ్వు ఎంతైనా ఆలోచన చేయాలి కదా. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు నన్ను ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు, దయ చూపటం లేదు. ఎందుకు? ఎక్కువజామున ప్రార్థన చేయలేకున్నావంటే లోకములో సుఖము కావాలి, ఆనందము కావాలి, సంతోషము కావాలి. వీటి కోసమే బ్రతుకుచున్నామా? మరి అలా కాదు. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. యెహోవా మన ఎడల దయ చూపునుగాక. ఇంకా మనము అనేకమైన పాపములలో పడి ఉన్నప్పుడు కూడా యెహోవే మీరు చేస్తున్న ప్రతి పాపానికి ఆయన దయ చూపిస్తున్నాడు. శాపయిస్తటం లేదు, కోపం చూపించటం లేదు. అయితే కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయో నీకు దయచేసేదను. నీవు ఏగురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఆమె ఏగురాలని నా జనులందరూ నిన్ను గూర్చి తెలుసుకుందురు, వాళ్ళు ఎరుగుదురు. కాబట్టి నువ్వు ఏదైతే అడుగుచున్నావో, ఏదైతే దైత్యమని కోరుకుంటున్నావో నేను ఇస్తాను. అయితే నీలో ఒక మార్పు ఉండాలి, నీలో దేవుని పట్ల ప్రేమ ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, నీకు దయచేస్తున్నాడంటే, అడిగినదంత ఇస్తున్నాడంటే నీవు దేవుని పట్ల ఒక ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. లోకస్తురాలుగా ఉండి దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక్క రూమైనా కూడా ఆలోచన లేదా? ఆలోచన లేకుండా దేవునిలో బ్రతకాలన్నా, దేవుని బిడ్డలు కావాలన్నా అది అసాధ్యమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నా దీవెనలు మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదను. నా దీవెనలు మీకు కలిగినట్లు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఆయన దీవెనలు కలగాలి, మనకు ఆశీర్వదించాలి, దీవించాలి, అన్నీ కావాలి మనకు. కానీ మనము మాత్రము ఆయన తట్టు తిరగకుండా బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకు అనేది తల్లిదండ్రులకు ఉండాలా, పిల్లలకు ఉండాలా, కుటుంబమును సహకరించేవారు అందరికీ. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో, దేవుని కృపలో ఉంటామో, దేవుని ఆశీర్వాదం పొందుకొని ఉంటామో అన్ని అభివృద్ధి పొందుతారు. లేకపోతే ఆయన దీవెనలు ఆజ్ఞాపించటానికి అంత సులభంగా ఏది కూడా ఎవరికి దొరకదు. కాబట్టి ప్రేమైన సహోదరులారా, అనుదినము నూతనమైన వాగ్దానంతో బ్రతుకుతున్న మీ జీవితంలో, ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని మనసు మనలో ఉంటే దేవుని కోసం ఎంతైనా త్యాగం చేయగలం. దేవుడు మన కోసం త్యాగం చేసినాడు కదా. ఈరోజు మరి అనేక మంది బిడ్డలకు ఎన్నో ఆపదల్లో, కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నా దీవెనలు మీ కుటుంబం పైన ఉండాలని ఆయన ఎంతో ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ఎంతమంది దుఃఖములు ఉన్నారా, చింతలు ఉన్నారా? ఆయన దీవెనల కోసము మనం ఆశించి ఆయన కృపలో ఉండి వారికి ఉండటానికి ఇష్టపడటానికి మనం ఎంతైనా మన హృదయంలో తగ్గింపు కలిగి జీవించాలి, తగ్గింపు గుణం ఉండాలి, తగ్గింపు ఆలోచన కలిగి జీవించాలని
మన ప్రభు మనల్ని ఎంతో ప్రేమించుచున్న వాక్యం బట్టి దేవునికి స్తోత్రం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తంలో తండ్రి, మీ కృపలోనైనా మీ ఆశీర్వాదం, మీ దీవెనతో నా ప్రభువా మాకు ఆజ్ఞాపిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు. యెహోవా మీ యందు దయ చూపునంటూ అంటున్నా ప్రభు. మీరు దయ చూపే దేవుడు నా తండ్రి. ఏదైతే నువ్వు అడిగి ఉన్నావు అది అంత ఇచ్చదని అంటున్నావు ప్రభు. ఏదైతే నీ కృపలో నీ మాయములు నా ప్రభు ఏగురాలుగా నేను చేసి నా ప్రజల ముందు నిలబెట్టుతని చెప్పిన మాట ప్రకారం, నా ఆజ్ఞలు ఇచ్చుతున్న మాట ప్రకారం, నా దీవెనలు మీకు ఆజ్ఞాపిస్తానని చెప్పిన మాట ప్రకారం మాట ఇచ్చిన దేవుడు తప్పుడు గనక ఆ కృపతో ఆ మహిమతో సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.